ప్రవేశించడంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇప్పటికే మహారాష్ట్రలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం దాటికి లోతట్టు కాలనీలు నీటమునిగాయి. వర్షం దాటికి ఆ రాష్ట్రంలో 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కేరళ, మేఘాలయ, అసోంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఆయా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లోని మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేశారు. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇప్పటికే మహారాష్ట్రలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం దాటికి లోతట్టు కాలనీలు నీటమునిగాయి. వర్షం దాటికి ఆ రాష్ట్రాల్లో 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కేరళ, మేఘాలయ, అస్సాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఆయా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లోని మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దేశవ్యాప్తంగా వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది, వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ఎంటర్ అయిన నుంచి కూడాను అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేరళ కానీ, అటు మేఘాలయ కానీ, మరోవైపు అస్సాం కానీ, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాలన్నింటిలోనూ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణలో కూడాను అనేక చోట్ల భారీ వర్షపాతం నమోదుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ ఇంకో పక్క ఇటీవల వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అది క్రమేణా బలపడి వాయుగుండంగా మారడం, నిన్న అర్ధరాత్రి వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని తాకడం, ఈ రెండింటి ప్రభావం ఇటు నైరుతి పవనాలు మరింత చురుగ్గా కదలడానికి ఈ వాయుగుండమే కారణం అని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా కూడా 16 మంది మృతి చెందినట్టుగా ఇప్పటికే అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి మరో 48 గంటలు కొనసాగుతుంది. ఏదైతే దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పి ఇంకొక పక్క మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడాను నైరుతి ఋతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో ఈ వాయుగుండం కారణంగా కూడా మరింత స్ట్రెంథనతోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పి ఆకాశం అంతా కూడా మేఘావృతమై అనేక చోట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కేరళ కానీ, అస్సాం కానీ, మరోవైపు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ కానీ, అలాగే కేరళ, కర్ణాటకలో కూడాను భారీ వర్షాలు మరో 48 గంటల పాటు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే స్పష్టమైనటువంటి సంకేతాలను వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. ఏదైతే వాయుగుండం నిన్న ఈ బంగ్లాదేశ్ ఏదైతే సాగర్ ఐలాండ్, కేపుపురం మధ్య వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని తాకిన నేపథ్యంలో తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని చెప్పి మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో వేటకు వెళ్లేటువంటి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసిన జ్యోతి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ముందస్తుగానే భారతదేశంలోకి ఎంటర్ కావడం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా విస్తరించిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే అనేక చోట్ల మనం చూసుకున్నట్టయితే 40 నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతం పలు చోట్ల నమోదైతే అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రం స్వల్పమైనటువంటి వర్షపాతం నమోదైందని చెప్పి ఇక వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. మరో 48 గంటలు అయితే మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూడాను భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి
లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఈదురుగాలుల కారణంగా ఏదైతే కచ్చా హౌసెస్ కానీ మరోవైపు భారీ వర్షాలు అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రమాదానికి గురి పడిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి అధికారులను ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఇప్పటికే 16 మంది చనిపోయిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేశారు. ఇక మనం తెలంగాణలో పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే మన హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయం నాళాల్లో అన్నింటి నీళ్లు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ఇప్పటికే అనేక చోట్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ పరిస్థితి మరో 48 గంటలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అమెరికా అధ్యక్షుడు